అయినా చాలా ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నాడు కదా చంద్రబాబు గారు, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు. అవును సార్, ఈనాడు ఆంధ్రజ్యోతి చదివితే ఆకలి కూడా ఏదండి మనకి. ఆకలి కూడా ఏదా విష్ణు గారు? మీకు కూడా ఆకలి ఎట్లేదా విష్ణు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే? అదేగా సార్, వాళ్ళు రాసేటటువంటి వార్తలు అందరికీ అన్ని అందుతున్నాయని, అందరూ సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి జరిగిపోయిందని, ఉద్యోగాలు వచ్చాయని, పెట్టుబడులు వచ్చాయని, ఎక్కడ ఏమీ లేదని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, అన్ని రకాలుగా ప్రభుత్వం ముందంజలో ఉందన్నట్టు రాస్తారు. ఆయన చెప్పింది కరెక్టే. కాబట్టి ఆ వివక్షత, దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మనం చెప్తున్నట్టు సూపర్ 6 అంటే వాళ్ళు సూపర్ 6 అంతా అమలు చేసేసాము అంటున్నారు. సిలిండర్లు ఇచ్చేసాము, అమ్మఒడి చేయబోతున్నది కూడా చేసేసాము అన్నట్టుగా దాని మీద డీటెయిల్ గా మాట్లాడదాం. అయితే పనిలో పని ఇంకొక కామెంట్ చేయండి. బాబుని తిట్టు అయినా పోస్ట్ పట్టంట. పాపం ఈయనెవరో బుడితి రాజశేఖర్ సర్వీస్ పొడిగింపుపై విస్మయం. బుడితి రాజశేఖర్ ఆయన మీద ఈనాడు సాక్షి వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు మామూలుగా రోజు ఏదో ఒక బ్లాక్మెయిల్ వార్త రాస్తుంటారు కదా, అందులో భాగమా లేకపోతే నిజంగానే బాబుని తిట్టారని చెప్పి పోస్ట్ ఇవ్వద్దని రాస్తున్నారు. అట్లాగే ఏదో బకెన్ మట్టిదంద అంటే కొల్లు రవీంద్ర దగ్గర పైరువి జరుగుతోందని చెప్పి వాళ్ళు రాశారు. ఏమిటి ఆంధ్రజ్యోతి వాళ్ళు బ్లాక్మెయిల్ తీరు మీకేమనిపిస్తూ ఉంది? బ్లాక్మెయిలా నిజంగా వాళ్ళు చెత్తసూతో రాస్తున్నారా? చెత్తసూతో రాస్తే తల్లికి వందనం గురించి కూడా రాయాలి కదా, తప్పు మోసం చేస్తున్నారని. అంటే ఇప్పుడు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అందరి మీద కూడా ఒక వ్యవసాయ శాఖ మంత్రి పేషి మీదేమో ఈనాడు రాసింది, అలాగే ఈ రోజు కొల్లు రవీంద్ర గారు సంబంధించినటువంటి దాని మీదేమో వీళ్ళు రాశారు. ఇట్లా రకరకాలుగా అనమాట. ఏంటంటే అదుపులో పెట్టుకోవటం. చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ వాళ్ళిద్దరూ సూపరు, వీళ్ళంతా డోపర్ అన్నట్టుగా వీళ్ళ మీద నిఘా పెట్టినట్టుగా వీళ్ళ మీద జరుగుతున్నటువంటి వాస్తవాలని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ వివక్షతను కేబినెట్ లో చర్చించరు. ఎందుకు ఉన్నది రాస్తున్నారా, లేని రాస్తున్నారా, ఎలా రాస్తున్నారు ఏంటనే అంశాలు తెలియదు. ఖచ్చితంగా ఈ రోజు ఒక పైరువి జరుగుతుందని చెప్పని పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యారని చెప్పని దీంట్లో ఈ కొల్లు రవీంద్ర గారి దానికి సంబంధించిన అంశంలో రాయటం జరిగింది. ఖచ్చితంగా ఏంటంటే కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో కూడా బ్లాక్ మెయిలింగ్ ఐఏఎస్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన ఒక ఆఫీసరు రిటైర్ అయిపోయారు, ఆయన సేవలు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ చేసింది. అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అధికారులందరూ వైసీపీ అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి అసలు అర్థం కాదు. మొత్తం వాళ్ళ పేషీలో ఉన్న వాళ్ళు కూడా వైసీపీ అంటారు రేపు ఎల్లుండు. ఆ చుట్టుపక్కల ఉండే అధికారులు అంటే మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతూ ఉన్నారు కొంతమంది. ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ ఏజెంట్లే అంటారు. దానికి అర్థం ఉండదు. ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఇంకొక ప్రభుత్వంలో కూడా పనిచేయచ్చు. ఆయన చిత్తూరు కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రద్యుమ్న మా ప్రభుత్వంలో కూడా పనిచేశాడు. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్లు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. మరి ఆయన కూడా వైసీపీ అంటారు. కాబట్టి ఖచ్చితంగా అధికారుల మీద ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు అది ఆచితూచి రాసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు రాశారు, ఏ కోణంలో రాశారు? ఆయన ఒక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ కి అంత ఆయన చంద్రబాబుకి వ్యతిరేకమని లేకపోతే వైసీపీ అని ఈ రకంగా అర్థం వచ్చే విధంగా రాయడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. రైట్. అయితే ఇంకొక వార్త మీరు సమాధానం చెప్పాల్సింది. ఈ వైవి సుబ్బారెడ్డి గారి మీద పడుతున్నట్టున్నారు. మళ్ళీ 5 ఏళ్లు తిరుమల దోచుకున్నారంటే ఈనాడు వాళ్ళు పెద్ద ఎత్తున రాశారు. బ్రేక్ దర్శనాల మీద వాటి మీద. ఏమిటి ఇప్పుడు అందరూ అయిపోయారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి దాకా వెళ్ళారా వీళ్ళు? సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ పనిచేసినటువంటి మొట్టమొదటి చైర్మన్ గాని రెండో చైర్మన్ గాని హిందూ ధర్మం ప్రకారం, నిబంధనల ప్రకారం, రూల్స్ ప్రకారం చాలా చక్కగా పరిపాలించారు. ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ రాకుండా చూశారు. దీన్ని ఏదో ఒక ఆయుధం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేశారు, అమ్మేసుకున్నారు, లేకపోతే దోపిడీ చేశారు.
ఇలా జరిగింది అలా జరిగింది అని ఒక ప్రజల్లో విష బీజాలు నాటాలి అని చెప్పిన ప్రయత్నంలో మొదలు పెట్టడం జరిగింది. అలాగే సుబ్బారెడ్డి గారి విషయంలో కూడా అదే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి, భక్తుడు, లేకపోతే ఒక కాంట్రవర్సీకి దూరంగా ఉండి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన దాంట్లో కూడా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు లడ్డూ దాంట్లో ఏం జరిగింది, నిన్న కాక మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ జరిగింది. దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కొంతమంది లేవని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అధికారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆయుధం అంటే యాక్చువల్గా మా మీద నెట్టాలి అని చెప్పిన మీరు ప్రయత్నం కేసు వేయాలి, జరిగింది. ఎదురు కాదు, మీరు ఎదురు కేసు వేయాలి. మరి మీరు వేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ లడ్డూ మీద అపచారం చేశారు ఈయన, ఇట్లా ఇంత అవమానకరంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పి ఆ సోషల్ మీడియాలో ఎవరెవరో మనోభావాలు దెబ్బతింటం కాదు కదా, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశారని చెప్పి మీరు ఉన్న చోటల్లో కేసులు పెట్టాలి, కోర్టులకు వెళ్ళాలి. మరి వెళ్తారు, అది చేయకపోగా వాళ్ళు ఎదురు ఇంకా ఇట్లా రాస్తున్నారేమో అనిపిస్తుంది. ఒక చిన్న దాని మీద కూడా పార్టీ ఆలోచన చేస్తుంది, ఏం చేయాలో లీగల్ టీం అంతా కూడా చూస్తుందండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ మీద రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయకూడదు అని చెప్పని ఏదో హడావుడి చేశారు వైసీపీ వాళ్ళు ఎవరైనా వెళ్తే. నిన్న కాక మొన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి పొలిటికల్ స్టేట్మెంట్ టెంపుల్ ముందే ఇస్తే దాని మీద ఏం చర్యలు తీసుకుంటామని అన్నారు. మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళిందంట, వాళ్ళని వదిలేశారు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ఇతరుల మీద బురద. తెలంగాణ మాజీ మంత్రి, తెలంగాణ మాజీ మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి టెంపుల్ ముందు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానము ఎందుకని దాని మీద చర్యలు తీసుకోలేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి. చెప్పకుండా ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా వెళ్లి మాట్లాడితే ఏదో అది చేస్తాం ఇది చేస్తాం కింద మాట్లాడాలన్నారు. తెలంగాణ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడితే ఎందుకని చర్యలు తీసుకోలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అది చూసిన తర్వాత సీఎం ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు.